సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని మహా సిమెంట్స్ ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి తిరుకల్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, పారాయణాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి మెడలో వెంకటేశ్వర స్వామి వారు మాంగళ్య ధారణ చేశారు. శ్రీవారి కళ్యాణోత్సవాన్ని తిలకించి భక్తులు తరించిపోయారు. వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా మహా సిమెంట్స్ ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మారుమోగిపోయింది. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని మహా సిమెంట్స్ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 27వ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ 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 త్రిదండి చినజీఆర్ స్వామివారి పర్యవేక్షణలో కళ్యాణ తంతు అంబరాన్ని అంటింది. స్వామివారు గజవాహన సేవపై పెళ్లి కొడుకుగా ముస్తాబయ్యారు. మహా సిమెంట్స్ ప్రాంగణంలో స్వామివారు ఊరేగుతూ బ్రహ్మోత్సవ మండపానికి చేరుకున్నారు. భక్తులకు సకల సంపదలను ప్రసాదించే అమ్మవారు పుష్పాల పల్లకిలో కళ్యాణ వేదికకు వచ్చారు. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఊరేగింపుగా వచ్చిన స్వామి అమ్మవారు పుష్పాలంకరణతో కళ్యాణ వేదికపై ఆసీనులయ్యారు. మండపంలో స్వామివారు పడమటి వైపు, అమ్మవారిని తూర్పు వైపు సేవలో అధిష్ఠింపజేసి వేడుకలు నిర్వహించారు. విశ్వక్సేనుడి తొలి పూజలతో ప్రారంభమై స్వామికి యజ్ఞోపవీతధారణ జరిపి పాద ప్రక్షాళన గావించారు. వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో భాగంగా మైహోమ్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు కుటుంబ సభ్యులు పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. సాక్షాత్తు బ్రహ్మదేవుడు నిర్ణయించిన అభిజిత్ లగ్న సుముహూర్తాన దేవదేవుడు, మహాలక్ష్మి అమ్మవార్లను జీలకర్ర బెల్లంతో అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, వేద పారాయణాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కరతాళ ధ్వనుల మధ్య ముల్లోకాది దేవతలు చూస్తుండగా స్వామివారు అమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. ఇక మేళ్ల చెరువులోని మహా సిమెంట్స్ ప్రాంగణంలోని స్వామివారి తిరుకల్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మాంగళ్యధారణ, తలంబ్రాల ఉత్సవం జరిగినంతసేపు కళ్యాణ మంటపం గోవిందనామస్మరణతో మారుమోగింది. స్వామివారి కళ్యాణంలోని ప్రతి ఘట్టాన్ని వేద పండితులు వివరించారు. శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామివారు భక్తులకు మంగళ శాసనాలు అందించారు. స్వామివారి కళ్యాణ తంతు ముగిసిన తర్వాత వచ్చే ఉగాదిని పురస్కరించుకొని కొత్త పంచాంగాన్ని చినజీయర్ స్వామివారు ఆవిష్కరించారు.